ఈ గడ్డని పోరాటాల అడ్డా అని ఎందుకంటారో తెలుసా? 1946లో తెలంగాణ సాయుధ పోరాటం. నిజాం నిరంకుశత్వాన్ని, రజాకార్ల అకృత్యాలను తాళలేక, పండించిన పంటకు నోచుకోక, తినడానికి బుక్కెడు బువ్వలేక, కడుపు మండి రైతు కన్నీరు నుండి పుట్టిన ఉద్యమం. నాగలి పట్టిన రైతే తుపాకీ పట్టుకొని చేసిన తొలి పోరాటం. 1956లో ఆంధ్ర ప్రాంతంతో విలీనమైన తెలంగాణ. దారి తప్పిన ముల్కీ రూల్, ఉద్యోగ నియామకాల్లో జరిగిన అన్యాయం, నీటి పంపిణీలో వివక్ష, బడ్జెట్ సర్దుబాటులో వివక్ష, దీంతో ప్రజల్లో పెరిగిన అసంతృప్తి. 1969లో వివక్ష నుండి వచ్చిన సమీక్ష, పెన్ను పట్టిన విద్యార్థి గన్ను పట్టేలా చేసిన ఆకాంక్ష, దాదాపు 369 విద్యార్థుల బలిదానాలతో తెలంగాణ రాష్ట్ర సాధనకై విద్యార్థులచే పురుడు పోసుకున్న ఉద్యమం జై తెలంగాణ ఉద్యమం. 2001లో కేసీఆర్ గారు స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రొఫెసర్ జయశంకర్ గారు చూపించిన మార్గం, కోదండరామ్ గారు ఫామ్ చేసిన జాయింట్ యాక్షన్ కమిటీ, ఇలా ప్రత్యేక రాష్ట్రం కోసం మళ్ళీ ఉద్యమం మొదలైంది. కేసీఆర్ గారు చేసిన ఆమరణ నిరాహార దీక్ష, 2011లో సకల జనుల సమ్మె, ప్రతి సామాజిక వర్గం నుండి వెలువడిన నిరసనలు, ట్యాంక్ బండ్ మీద మానవహారం, రోడ్ల మీద వంట వార్పు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తా రోకోలు, రాష్ట్ర వ్యాప్తంగా బందులు, ఇలా 13 ఏళ్ల సుదీర్ఘ పోరాటం. ప్రత్యేక రాష్ట్రం కోసం దాదాపు 1200 మంది ఆత్మ బలిదానాలు. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి పౌరుడు రోడ్ల మీదకు వచ్చి చేసిన ఎన్నో పోరాటాలు, ఇలాంటి ఎన్నో త్యాగాల ఫలితమే మనం ఇప్పుడు చూస్తున్న ఈ తెలంగాణ. రైతుల నిరసనల నుండి విద్యార్థుల బలిదానాల వరకు ఒక్కో తరం ఒక్కో ఉద్యమం. అందుకే ఈ నేల చెమట చుక్కల కంటే రక్తపు టేర్లతోనే ఎక్కువ తడిసింది. ఎవరో ఇస్తే కాదు, కొట్లాడి తెచ్చుకుంటే వచ్చింది రాష్ట్రం. అందుకే దీని అంటారు పోరాటాల గడ్డ.